హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనగపప్పుతో మసాలా వడ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకు నేనైతే గ్లాసున్నర శనగపప్పు తీసుకున్నాను. అది నానబెట్టాను పొద్దున ఒక 2 గంటలు. చూడండి, ఇప్పుడు కొంచెం మిక్సీలో వేసుకొని పప్పును కచ్చాపచ్చగా మిక్సీ పట్టి అందులో కొంచెం బియ్యం పిండి కలిపి దానిలోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. చూడండి, అన్నీ వేసి బాగా ఉప్పు వేసి దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కావాలంటే మామూలుగా కారం కూడా వేసుకోవచ్చు కొంచెం. నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీరు అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు అందులో. చూడండి, ఇలా కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అన్నీ కలిపి బాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ బాగా మిక్సీ చేస్తే బాగుంటుంది. మనకు గారె పట్టుకోవడానికి వీలుగా చేసుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఇగో ఇలా కొంచెం చేయితో తీసుకొని మనకు వడ వస్తుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక చూడండి, ఇలా గారెలు వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, అవి బాగా ఎర్రగా కాలేలాగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అవి బాగా కాలనివ్వాలి. బాగా అటు ఇటు తిప్పుతూ దాన్ని బాగా కాల్చుకోవాలి. చూడండి, బాగా వేగుతూ ఉంటే ఇప్పుడు మంచి కలర్ వచ్చాక తీసుకోవాలి. దీనిలోకి సాస్ వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదంటే పల్లీల చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది, శనగపప్పు కదా అందుకని. చూడండి, ఇలా కాలగానే బాగా ఎర్రగా కాల్చుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నీ. చూడండి ఫ్రెండ్స్.